ఫ్రెండ్స్, ఇంతకుముందు వీడియోలో మనం డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి చూసాం కదా. తర్వాత అవి ఎందుకు అవసరం, వెబ్సైట్ బిల్డ్ చేయడానికి మనకు ఆ రెండు కాంపోనెంట్స్ అనేవి కావాలన్నమాట. సో ఈ వీడియోలో మనం డొమైన్ని ఎలా పర్చేస్ చేయాలి, హోస్టింగ్ని ఎలా పర్చేస్ చేయాలని చూద్దాం. ఓకేనా. సో మామూలుగా డొమైన్ పర్చేస్ చేయడానికి మనకి 3 వెబ్సైట్స్ ఉన్నాయండి. ఓకేనా. ఒకటి వచ్చేసి గోడాడీ, ఇంకొకటి వచ్చేసి నేమ్చీప్, ఇంకొకటి వచ్చేసి బిగ్ రాక్. సో మన ఇండియాలో గోడాడీ అనేది చాలా ఫేమస్. మీరు చూస్తూ ఉంటారు, టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి కదా. సో గోడాడీని మనం ప్రిఫర్ చేయొచ్చు. సో ఇంకొకటి, మీరు డొమైన్ని పర్చేస్ చేసే ముందు మీరు డొమైన్ నేమ్ ఫిక్స్ అవ్వాలన్నమాట. సో మీరు చూస్ చేసుకున్న డొమైన్ నేమ్ ఎలా ఉండాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు గోడాడీ ఓపెన్ చేసి చూపిస్తాను. godaddy.com సెర్చ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు మీకు కావాల్సిన డొమైన్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఇక్కడ డొమైన్ని మనం టైప్ చేసి సెర్చ్ అని కొట్టగానే అవైలబుల్లో ఉంటే చూపిస్తుంది, అవైలబుల్లో లేకుంటే మనం పర్చేస్ చేయలేమన్నమాట. నేనేం ప్రిఫర్ చేస్తానంటే, మనం చేసేది అఫిలియేట్ మార్కెటింగ్ కాబట్టి రివ్యూ అనే పదం ఉండేటట్టు చూసుకోండి మీ డొమైన్ నేమ్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు నిఖిల్ కాబట్టి, సో మీ పేరు ఏదైతే ఏది ఉంటుందో అది కొట్టండి, నిఖిల్ reviews.com. సో అందరు చేసే తప్పు ఏంటంటే అండి, .com బదులు .in తీసుకుంటారనమాట, రేట్ తక్కువ అని చెప్పేసి. దీనివల్ల ఎంత పెద్ద ప్రాబ్లం వస్తుందంటే, అసలు .in అంటే ఏంటి, .com అంటే ఏంటి చూడండి. .in అంటే వచ్చేసి ఇండియన్ రిప్రజెంటేటివ్ అనమాట. సో .in అని మనం తీసుకుంటే మనము గూగుల్కి ఇండైరెక్ట్గా చెప్తున్నాం, నాది ఇండియన్ బేస్డ్ వెబ్సైట్, నాకు ఇండియా నుంచే ట్రాఫిక్ కావాలి అని. సో గూగుల్ ఏం చేస్తుంది, ఇండియాలో మన కీవర్డ్స్ ఎవరైతే సెర్చ్ చేస్తారో వాళ్ళకి మన ర్యాంకింగ్ అని ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. అదే .com తీసుకుంటే ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ ట్రాఫిక్ అనమాట మనకి. ఓకేనా. వరల్డ్ వైడ్ మనకి ఇంపార్టెన్స్ అనేది వస్తుంది. సో .inతో మనము వరల్డ్ వైడ్ కీవర్డ్స్ని ర్యాంక్ చేయడం చాలా కష్టం. సో నేను ప్రిఫర్ చేసే .com అనమాట. సో .inకి .com కల్లా డిఫరెన్స్ మీకు తెలిసింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ డొమైన్ అనేది అవైలబుల్లో ఉందో లేదో చూద్దాం. సెర్చ్ కొడదాం. సో ఒకవేళ మనకు కనుక అవైలబుల్లో ఉంటే మనకి ప్రైస్ చూపిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే అవైలబుల్లో లేదు, డొమైన్ టేకన్ అని వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మళ్ళీ ఏదైనా జనరల్ వర్డ్స్ టైప్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెటర్ రివ్యూస్, లేకపోతే బెస్ట్ రివ్యూస్, అలా ఏదో ఒకటి డొమైన్ సెర్చ్ చేయండి. అవైలబుల్లో ఉంటే చూద్దాం. ఇది కూడా లేదు. సో నేను ఏం చేస్తాను అంటే, నా ఫుల్ నేమ్ నిఖిల్ నవీన్ కాబట్టి ఇప్పుడు నవీన్తో ఏదైనా ఉందేమో చూస్తాను. ఎందుకు నేను మీ డొమైన్లో మీ పేరు ఇంక్లూడ్ చేయమంటున్నానంటే, దీనివల్ల మీకు బ్రాండింగ్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అనమాట మీ పేరుకి. ఓకేనా. సో ఎస్, నవీన్ రివ్యూస్.com ఉంది కదా, ఇక్కడ మీకు చూపిస్తుంది 299 రూపీస్ అని. ఇది 299 రూపీస్ అయితే కాదు ఫ్రెండ్స్, ఇది ఇలా చూపిస్తుంది. కానీ మనం ఎప్పుడైతే యాడ్ టు కార్ట్ క్లిక్ చేసి పర్చేస్ చేస్తామో, ఓకేనా, అరౌండ్ 1 ఇయర్కి వచ్చేసి 800 నుంచి 900 ఉంటుంది అనమాట. మళ్ళీ ఇక్కడ 299 ఎందుకు చూపించినారు, 2 ఇయర్స్ మనం తీసుకున్నాం అనుకో, ఫస్ట్ ఇయర్ వచ్చేసి 299, సెకండ్ ఇయర్ 1400 అలా పడుతుంది. సో నియర్లీ 1800 అవుతుంది అనమాట. ఓకేనా. సో మీకు ఏంటంటే డొమైన్ని ఇక్కడ గోడాడీలో పర్చేస్ చేయకండి. ఓకేనా. మీకు ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే, ఫ్యూచర్లో ఏదైనా సరే మీరు పర్చేస్ చేయాలనుకుంటే డొమైన్స్ ఇక్కడ పర్చేస్ చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఎందుకు నేను గోడాడీలో ఇక్కడ డొమైన్ పర్చేస్ చేయదని చెప్తున్నా అంటే, నేను మీకు ఒక సీక్రెట్ టెక్నిక్ చెప్తాను అనమాట. దీనివల్ల మీకు ఏమవుతుందంటే, డొమైన్ అనేది మీరు పర్చేస్ చేయకుండానే మీకు డొమైన్ అనేది ఫ్రీగా వస్తుంది. సో మీరు 1000 రూపీస్ అనేది సేవ్ చేసుకోగలరు. సో అందుకే మీరు డొమైన్ గోడాడీలో పర్చేస్ చేయకండి. మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, ఫ్యూచర్లో మీరు ఏదైనా ఇంకో వెబ్సైట్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలా పర్చేస్ చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఓకేనా. సో మనకి ఇప్పుడు అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు మనము ఫ్రీగా 1000 రూపీస్ విలువైన డొమైన్ని ఎలా తెచ్చుకోవాలో చూద్దాం. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే, డొమైన్ తర్వాత హోస్టింగ్ కదా, నేను కొన్ని హోస్టింగ్ రికమెండ్ చేస్తానండి. ఓకేనా. ఫస్ట్ వచ్చేసి బిగినర్స్కి వచ్చేసి hostingr.in అనమాట. ఓకేనా. hostingr.in మీరు వచ్చేసి కింద ఈ వీడియో కింద మీకు లింక్ ఇస్తాను అనమాట, అది డిస్కౌంట్ లింక్. మీకు క్లిక్ చేసి అరౌండ్ 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. 15 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ ఇలా రీడైరెక్ట్ అవుతారు అనమాట hostingr.inకి. ఓకేనా. సో ఆ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేస్తేనే మీకు డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది అనమాట. సో ఓకేనా, మీకు డిస్కౌంట్ పేజ్కి వచ్చేస్తారు. ఇలా వచ్చినాక ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఓకేనా. స్క్రోల్ చేస్తే మీకు చూడండి, సింగిల్ వెబ్ హోస్టింగ్, ప్రీమియం వెబ్ హోస్టింగ్, బిజినెస్ వెబ్ హోస్టింగ్. సో ఇక్కడ ఏమున్నాయి, 3 ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఓకేనా. ఏ ప్లాన్ చూస్ చేసుకోవాలో నేను మీకు చెప్తానండి. ఓకేనా. అందరూ ఏం చేస్తారంటే సింగిల్ వెబ్ హోస్టింగ్ చూస్ చేసుకుంటారు. ఓకేనా.
ఎందుకు 69 రూపీస్ పర్ మంత్ అని. కానీ నేను ఇది అయితే రికమెండ్ చేయను. ఎందుకంటే చెప్తాను. ఫస్ట్ ఒక వాట్‌ప్యాడ్ ఓపెన్ చేస్తాను. దీంట్లో మీకు కంపేర్ చేసి చెప్తే క్లియర్‌గా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ ఏ ప్లాన్స్ ఉన్నాయి? సింగిల్ వెబ్ హోస్టింగ్, ప్రీమియం వెబ్ హోస్టింగ్. ఓకే, సింగిల్ వెబ్ హోస్టింగ్ గురించి ఫస్ట్ చూద్దాం. సింగిల్ వెబ్ హోస్టింగ్ ఈ ప్లాన్ మీకు ఫస్ట్ ఎంత కాస్ట్ అవుతుందో చూద్దాం. తర్వాత దీంట్లో ఏమేమి మీకు వస్తాయో బెనిఫిట్స్ చూద్దాం. సింగిల్ వెబ్ హోస్టింగ్లో వచ్చేసి మీకు ఒక వెబ్సైట్ మాత్రమే హోస్ట్ చేయగలరు. అంటే ఒక డొమైన్ హోస్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 30 GB SSD ఉంటుంది. 10,000 విజిటర్స్ మీరు తట్టుకుంటుంది. ఓకేనా? 1 ఈమెయిల్ అకౌంట్, ఫ్రీ SSL ఉంటుంది. ఫ్రీ డొమైన్ అనేది రాదు ఫ్రెండ్స్. చూసారా? ఇంటూ మార్క్ ఉంది. ఫ్రీ డొమైన్ అనేది రాదు. ఓకేనా? సో అప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది? మీకు కనుక సింగిల్ వెబ్ హోస్టింగ్ ప్లాన్ చూస్ చేసుకున్నారనుకోండి. సో ఫస్ట్ చేసి చూపిస్తున్నాను. యాడ్ టు కార్ట్ క్లిక్ చేద్దాం. ఇప్పుడు 12 మంత్స్కి మనం సెలెక్ట్ చేసుకున్నాం. 1 మంత్ ప్లాన్ తీసుకోకండి, ఎందుకంటే 1 మంత్లో మన వెబ్సైట్స్ అనేవి ర్యాంక్ అవ్వవు. సో మనకి మినిమం 6 మంత్స్ అన్న కావాలి. సో 12 మంత్ ప్లాన్ తీసుకుందాం. ఓకేనా? ఇక్కడ 139 రూపీస్ పర్ మంత్ అంటుంది. సో ఇక్కడ చూస్తే టోటల్ 1968 అంటే 2000 రూపీస్ ఖర్చు అవుతుంది. సింగిల్ వెబ్ హోస్టింగ్ ప్లాన్ వచ్చేసి కాస్ట్ 2000 రూపీస్. తర్వాత ఇక్కడ మీకు డొమైన్ ఫ్రీగా రాలేదు. సో మీరేం చేయాల్సి వస్తుంది? ఇందాక చూపించినట్టు గోడైరీలోకి వెళ్ళి డొమైన్ పర్చేస్ చేయాల్సి వస్తుంది. అది అరౌండ్ 900 ఉంటుంది. సో రౌండ్ ఫిగర్ 1000 రూపీస్ అనుకున్నాం. ఓకేనా? మీకు డొమైన్ హోస్టింగ్ ఒకవేళ సింగిల్ వెబ్ హోస్టింగ్ ప్లాన్ మీరు చూసుకుంటే దీని హోస్టింగ్ కాస్ట్ 2000 రూపీస్. డొమైన్ ఫ్రీగా రాలేదు కాబట్టి మీరు డొమైన్ కొనాల్సి వస్తుంది. అది 1000 రూపీస్. అప్పుడు టోటల్ ఎంత అవుతుందండి? 3000 రూపీస్. కానీ మీకు ఒక డ్రాబ్యాక్ ఏంది? ఇక్కడ ఓన్లీ 1 వెబ్సైట్ మాత్రమే హోస్ట్ చేయగలరు. ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రీమియం వెబ్ హోస్టింగ్ ప్లాన్ని కంపేర్ చేద్దాం. సో బ్యాక్ క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? ఈ ప్రీమియం వెబ్ హోస్టింగ్ ఉంది కదా, దీన్ని యాడ్ టు కార్ట్ క్లిక్ చేద్దాం. యాడ్ టు కార్ట్ క్లిక్ చేశాక 12 మంత్స్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ ఎంత ఉందండి? 3200 సంథింగ్ ఉంది కదా. సో 3000 అనుకుందాం. ఫర్ రౌండ్ ఫిగర్ అనుకుందాం. ప్రీమియం వెబ్ హోస్టింగ్ కాస్ట్ ఎంత? 3000. మీకేమొచ్చింది? ఈ 3000 రూపీస్లో డొమైన్ నేమ్ ఫ్రీ. ఓకేనా? డొమైన్ అనేది మీకు ఫ్రీగా వచ్చింది. ఓకేనా? సో మీరు డొమైన్ అనేది గోడైరీలో పర్చేస్ చేయనవసరం లేదు. సో మీకు 3000 రూపీస్కే డొమైన్ వచ్చింది, హోస్టింగ్ వచ్చింది. ఇక్కడ ఎంత అయింది మీకు? మీరు ఉత్త హోస్టింగ్ కొని వేస్ట్ అండి. సింగిల్ వెబ్ హోస్టింగ్లో మీరు వెబ్ హోస్టింగ్ కొంటే డొమైన్ కూడా ఖచ్చితంగా కొనాల్సిందే. అప్పుడు ఎంత అవుతుంది? 2000 + 1000 3000. ఇక్కడ 3000 కదా, సేమ్ ఒకటే కదా రెండు. ఓకేనా? ఇంకా ఇక్కడ బెనిఫిట్ ఏంటి అంటే ప్రీమియం వెబ్ హోస్టింగ్లో మీకు 100 వెబ్సైట్స్ని హోస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? 100 వెబ్సైట్స్ని హోస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇది ఎంతమంది విజిటర్స్ని తట్టుకుంటుందంటే 25,000 విజిటర్స్ పర్ మంత్ హోల్డ్ చేస్తుంది అనమాట. ఇది ఎంత అంటే జస్ట్ సింగిల్ వెబ్ హోస్టింగ్ వచ్చేసి 10,000 విజిటర్స్కి మాత్రమే పనికొస్తుంది. ఓకేనా? సో మీరే కంపేర్ చేసుకోండి ఏది బెస్ట్. రెండు 3000 రూపీసే. ఓకేనా? తర్వాత ఇక్కడ 1 వెబ్సైట్ హోస్ట్ చేయగలం, ఇక్కడ 100 వెబ్సైట్స్ని హోస్ట్ చేయగలం, ఇక్కడ 10,000 విజిటర్స్, ఇక్కడ 25,000 విజిటర్స్. సో ఇంకేమంటే ప్రీమియం వెబ్ హోస్టింగ్ చూస్ చేసుకోవడం బెటర్. సో ప్రీమియం వెబ్ హోస్టింగ్ని మనం చూస్ చేసుకుందాం. ఓకేనా? సో మీరు అనుకోవచ్చు 3000 రూపీస్ అనేది చాలా ఎక్కువ కదా అని. కానీ ఇక్కడ ఇది ఏంటంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకేనా? డొమైన్ అనేది ఇయర్కి ఒకసారి మనం రెన్యువల్ చేస్తాం. ఓకేనా? హోస్టింగ్ అనేది ఇయర్కి ఒకసారి రెన్యువల్ చేస్తాం. సో మీకు ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది? 3000. ఓకేనా? ఇయర్కి ఎంత ఖర్చు అవుతుంది? 3000 రూపీస్. ఇది అందరూ ఏం చేస్తారంటే అఫిలియేట్ మార్కెటింగ్ ఒక సైడ్ బిజినెస్ అనుకుంటారు. అఫిలియేట్ మార్కెటింగ్ ఒక సైడ్ ఇన్కమ్ అనుకోకండి. ఇది ఒక మెయిన్ బిజినెస్గా ట్రీట్ చేయండి. ఎందుకంటే చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ క్లోత్స్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓకేనా?
సో మీకేం కావాలండి, ఫస్ట్ ఒక షాప్ కావాలి, అంటే ఒక ప్లేస్ కావాలి, ఒక షాప్ కావాలి. మినిమం రెంట్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు 10,000 నుంచి 15,000, 20,000 వరకు ఉంటాయి. సో యావరేజ్గా 13,000 రూపీస్ అనుకుందాం. పర్ మంత్ రెంట్ అనేది మీరు పే చేయాలి. ఓకేనా? నెక్స్ట్ రా మెటీరియల్ అనేది కొనాలి, అవునా? క్లోత్స్ అనేవి ఎగ్జాంపుల్ కొనాలి, అది ఎంత అవుతుందండి? మినిమం 1,00,000 వరకు అవుతుంది. ఓకేనా? సో మీరు టోటల్ 1 ఇయర్కి ఎంత స్పెండ్ చేస్తారో చూద్దాం. ప్రాఫిట్ పక్కన పెట్టండి, ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టాలి చూద్దాం. 13,000 రూపీస్ పర్ మంత్ అంటే అప్పుడు ఎంత అవుతుంది? ఇయర్లీ వచ్చేసి నియర్లీ 1,60,000 ఏమో అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 1,00,000 ఇన్వెస్ట్మెంట్. సో టోటల్ ఎంత అవుతుంది? నియర్లీ 3,00,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది ఒక క్లోత్స్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇయర్కి. ఇక్కడ 3,00,000. ఇక్కడ ఈ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ చేయడానికి ఇయర్కి ఎంత? 3,000 రూపీస్. ఓకేనా? ఇక్కడ రా మెటీరియల్ అనేది చెడిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు మీకు. ఓకేనా? ఏమైనా జరగచ్చు. ఓకేనా? బిజినెస్ జరగకపోవచ్చు, దీనివల్ల మీకు జరగకపోతే ఇదంతా మీకు రా మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది. కానీ మీరు మంత్లీ రెంట్ అనేది పే చేయాల్సిందే. ఓకేనా? ఇక్కడ అలా ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏంది, అఫిలియేట్ మార్కెటింగ్లో అసలు మన దగ్గర ప్రోడక్ట్ ఉండదు, అసలు మన ప్రోడక్ట్ ఓనర్స్మే కాదు, జస్ట్ మనం మార్కెటింగ్ ఒక్కటే చేస్తాం. సో మనకి రా మెటీరియల్ గురించి అది చెడిపోతుంది, డ్యామేజ్ అవుతుందని దిగులు అనేది ఉండదు. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాం, ఇయర్కి 3,000 రూపీస్ ఖర్చు పెడుతున్నాం. ఈ 3,000 రూపీస్ని నేను ఎలా రీకవర్ చేయాలో కూడా చూపిస్తాను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కీవర్డ్ని రివీల్ చేస్తున్నాను. ఇది నా సీక్రెట్ కీవర్డ్. యాడ్స్పై కూపన్ అనేది ఒక కీవర్డ్కి నేను ర్యాంక్ అవుతున్నాను అనమాట. ఓకేనా? ఈ కీవర్డ్ రీసెర్చ్ గురించి మీకు ఇంకా ముందు ముందు వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? జస్ట్ కీవర్డ్ అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇది ఒక కీవర్డ్ అనుకుందాం. ఈ కీవర్డ్కి నేను ర్యాంక్ అవుతున్నాను. దీని ద్వారా నాకు మంత్లీ 50 to 70 విజిటర్స్ వస్తున్నారు. దీనివల్ల నేను ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నాను చూపిస్తాను. యాడ్స్పై ఓపెన్ చేస్తున్నాను. జస్ట్ నాకు వచ్చే విజిటర్స్, నేనేం టాప్ 10లో ర్యాంక్ అవ్వడం లేదండి. ఓకేనా? నాకు వచ్చేది 50 to 70 విజిటర్స్. ఓకేనా? సో లాస్ట్ 50 డేస్ నుంచి దీనిలో వర్క్ చేస్తున్నాను. ఇక్కడ అఫిలియేట్ ఉంది కదా, క్లిక్ చేస్తున్నాను. చూడండి, చూస్తే ఇప్పటి వరకు నేను లాస్ట్ 50 డేస్ వరకు 19 సేల్స్ చేశాను. సో అరౌండ్ $2,747 జనరేట్ చేశాను అనమాట. సో ఇది వచ్చేసి కౌంటబుల్ రెవెన్యూ ఉంటుంది కదా, ఈ రెవెన్యూలో మనకు 50 to 60% అనేది వాళ్ళు మనకి ఇస్తారనమాట. ఓకేనా? కమిషన్ పే చేస్తారు. సో అరౌండ్ వచ్చేసి 50% వేసుకుందాం. సో 1 మినిట్ క్యాల్కులేటర్ ఓపెన్ చేస్తాను. $2,747. సో కొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఓకేనా? $2,747. $2,747 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత చూద్దాం. $2,747 వాళ్ళు మనకి ఇచ్చేది కాదండి, మనం జనరేట్ చేసిన సేల్స్ రెవెన్యూ అనమాట. దీంట్లో అరౌండ్ వాళ్ళు 50% మనకి ఇస్తారు, 50 to 60%. సో 50% కన్సిడర్ చేద్దాం. సో 15% అంటే డివైడెడ్ బై 100, $1,370 అనుకోండి. ఓకేనా? $1,370 కమిషన్ అనేది 50 డేస్లో నేను జనరేట్ చేశాను. మన ఇండియన్ కరెన్సీ ఇప్పుడు ప్రస్తుతం 76 ఏమో నడుస్తుంది ఇండియన్ డాలర్ వాల్యూ. సో $1,370 అంటే మన ఇండియన్ కరెన్సీలో 1,00,000 రూపీస్ అనమాట. సో ఇది 50 డేస్ ఇన్కమ్. నేను జస్ట్ 19 సేల్స్ చేశాను. నాకు వచ్చిన ట్రాఫిక్ కూడా మహా అయితే ఈ 2 మంత్స్లో 100 మించి లేదండి. ఓకేనా? సో 100 ట్రాఫిక్కి 20 సేల్స్ అంటే నియర్లీ 19 సేల్స్, 1,00,000 రెవెన్యూ. చూసారా? ఇలాంటి కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలనేది నేను నేర్పిస్తాను అనమాట. ఓకేనా? ఈ కీవర్డ్స్ అనేవి లో కాంపిటీషన్ ఉంటాయి. నేను మీకు చూపించేవన్నీ లో కాంపిటీషన్ కీవర్డ్స్ చూపిస్తాను, వాటికి సెర్చ్ వాల్యూమ్ ఎక్కువ ఉండే చూపిస్తాను. మినిమం కమిషన్ 2,000 నుంచి 10,000, 20,000 అలా సేల్ ఇచ్చేవి కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూద్దాం. 1,00,000 కదా. సో నాకు ఎన్ని సేల్స్ అయినాయి? 19 సేల్స్ అయినాయి. సో డివైడెడ్ బై 19 అంటే నాకు ఒక్కొక్క సేల్కి ఎంత కమిషన్ వచ్చింది? 5,000 రూపీస్ వచ్చింది. ఓకేనా? సో నేను ఒకవేళ జస్ట్ 5,000 కమిషన్, రౌండ్ ఫేర్ 5,000 అనుకుందాం. ఎవరీ మంత్ నేను 4 సేల్స్ చేశాను అనుకోండి. ఓకేనా? 20,000. సో ఇక్కడ నేను మంత్లీ ఎంత ఖర్చు పెట్టాలి? ఒకసారి
ఇక్కడ నేను ఇయర్లీ 3000 రూపీస్ ఖర్చు పెడితే వెబ్సైట్ అనేది నాకు వచ్చేస్తుంది. సో మంత్లీ కాస్ట్ ఎంత అవుతుంది? మంత్లీ అంటే 3000 డివైడెడ్ బై 12 అనమాట. అంటే నియర్లీ వచ్చేసి 300 రూపీస్ అనుకుందాం. అంటే మంత్లీ 300 రూపీస్ మనం ఖర్చు పెడితే మనకు నియర్లీ 5 సేల్స్ అనేవి, నియర్లీ 4 సేల్స్ చేసినప్పటికి కూడా 20,000 అనేది వస్తుంది. సో మనం ప్రాఫిట్లోనే ఉన్నాం కదండి. జస్ట్ 300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్కి 20,000 ప్రాఫిట్ అనేది మనం గెయిన్ చేయగలం. సో ఇలాంటి కీవర్డ్స్ ఎలా రీసెర్చ్ చేయాలి, వీటికి ఎలా అప్లై చేసుకోవాలి, తర్వాత వాటికి ఎలా ర్యాంక్ అవ్వాలి అనేది అంతా మనం ముందు వీడియోస్లో చూస్తాం. సో మీరు అనుకుంటుండొచ్చు ఇది ఎక్కువ అని, ఓకేనా, 3000 రూపీస్ హోస్టింగ్కి, కానీ మీరు ఒక సింగిల్ సేల్లో తీసుకురావచ్చు అనమాట, ఓకేనా. సో దీన్ని ఒక బిజినెస్గా ట్రీట్ చేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. సబ్మిట్ సెక్యూర్ పేమెంట్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్రియేట్ యువర్ అకౌంట్ అంటుంది కదా, ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, ఓకేనా. లేకపోతే గూగుల్తో అయినా మీరు సైన్ అప్ అవ్వచ్చు. తర్వాత మీకు ఏమవుతుంది, క్రెడిట్ కార్డ్ కానీ, యూపీఐ కానీ, పేటిఎం కానీ, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందరి దగ్గర యూపీఐ ఆప్షన్ ఉంటుంది కాబట్టి యూపీఐ సెలెక్ట్ చేసుకొని మీరు పే చేసేయండి. పే చేసిన తర్వాత మనకి ఎలా డాష్బోర్డ్ వస్తుంది, దాంట్లో మనం వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేయాలి, వెబ్సైట్ని ఎలా హోస్ట్ చేయాలి, తర్వాత దాంట్లో వర్డ్ప్రెస్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, అసలు వర్డ్ప్రెస్ అంటే ఏంటి, వితౌట్ కోడింగ్ మన వెబ్సైట్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాం అనమాట. సో ఓకే, ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.